అరే బట్టు, చెప్పరా గజాల. ఈ వారం సినిమా లవర్స్కి పండగరా. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, 2 డైరెక్ట్ సినిమాలు, 2 ఏమో డబ్బింగ్ సినిమాలు. 4 సినిమాలకు సంబంధించి ట్రైలర్లు కూడా వచ్చాయి. ఇంకా సినిమాలు కూడా ఒక్క రోజు గ్యాప్ తోనే రాబోతున్నాయి. విశేషం ఏంటంటే మామ, డబ్బింగ్ సినిమాలు 2 ఒకే రోజు 27వ తారీఖున, అండ్ డైరెక్ట్ సినిమాలు 2 ఒకే రోజు 28వ తారీఖున రాబోతున్నాయి కదరా. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం రా. ట్రైలర్లు వచ్చినాయి కదా అన్ని. అవును మామ, నువ్వు చెప్పింది కరెక్టే. 27th అంటే ఈ రోజు 2 సినిమాలు రాబోతున్నాయి. ఒకటి ఎంపురంటూ, ఇంకోటి ధీర వీర సూర. ఈ ధీర వీర సూర సినిమా విక్రమ్ది. చాలా రోజుల తర్వాత ఎక్స్పెరిమెంటల్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక కమర్షియల్ సినిమా చేయబోతున్నాడు విక్రమ్. ట్రైలర్ అయితే ఇంట్రెస్ట్ జనరేట్ చేయలేకపోయినా చూడాలని మాత్రం అనిపిస్తుంది. బికాస్ విక్రమ్ కమర్షియల్ జోన్ లోకి వచ్చాడు కాబట్టి చాలా రోజుల తర్వాత. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఇంకా రెండో మూవీ ఎంపురంటూ అంటే లూసిఫర్ 2. ట్రైలర్ అయితే దాదాపు 4 నిమిషాలు ఉందిరా. ఈ 4 నిమిషాల ట్రైలర్ లో ఒక్క సెకండ్ కూడా ఇంట్రెస్ట్ జనరేట్ చేయలేకపోయారు. అంత పెద్ద ట్రైలర్ అయితే కట్ చేశారు కానీ ఒక్క ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా పెట్టలేకపోయారు. ఓకే మామ, ట్రైలర్ కట్ చూసి ఇంప్రెసివ్ గా అనిపించకపోయినా బుకింగ్స్ అయితే మాత్రం ఓ రేంజ్ లో మాత్రం జరిగినాయి ప్రీ సేల్స్ అయితే. మేబీ కాంబినేషన్ ఎఫెక్ట్, సీక్వెల్ ఎఫెక్ట్ అనుకుంటా. అవును మామ, పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా పార్ట్ 2 మీద బస్ ఉంటది. అది చాలా ఉపయోగపడుతుంది ఎంపురాన్ 2కి. అండ్ ఇంకా రేపటి విషయానికి వస్తే 2 తెలుగు సినిమాలు రాకపోతున్నాయి. ఒకటేమో రాబిన్ హుడ్, రెండోదేమో మ్యాడ్ స్క్వేర్. 2 ట్రైలర్లు కూడా ఎంటర్టైనింగ్ గానే ఉన్నాయి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేసాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ వాళ్ళకి కలగలేదు కానీ వాళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ చాలా పోటాపోటీగా 2 సినిమా యూనిట్స్ ప్రమోట్ చేస్తున్నాయి. మేము మ్యాడ్ స్క్వేర్ అయితే తెలిసిందే, మ్యాడ్ సినిమాకి సీక్వెల్. అండ్ ఇంకా రాబిన్ హుడ్ సినిమా కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా. ముందు సినిమా భీష్మ కొంచెం బాగున్నప్పటికీ ఇంకా బాగుండొచ్చు అని అనిపించిన టైప్ ఆఫ్ సినిమా అది. బట్ వెంకీ కుటుంబాలకి ఒక సెపరేట్ కామెడీ టైమింగ్ అయితే ఉంటది. అది ఈ సినిమాలో బాగా వర్కౌట్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మ్యాడ్ స్క్వేర్ వచ్చేసి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, మ్యాడ్ కి సీక్వెల్. దీంట్లో ఆబ్వియస్ గా కామెడీతోనే వెళ్తుంది ఈ సినిమా అని కూడా అనిపిస్తుంది. మా మెయిన్ గా దీంట్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే 2 టీంలు ప్రమోషన్స్ లో ఏం చెప్తున్నాయంటే కామెడీకి పెద్దపీట వేయబోతున్నాం మేము. సినిమాలో కామెడీ ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. అలా రోజుల తర్వాత క్లీన్ కామెడీ చూడబోతున్నాం అని చెప్పి రాబిన్ హుడ్ యూనిట్ చెప్తుంటే, చాలా రోజుల తర్వాత మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ చూడబోతున్నారు. మ్యాడ్ కన్నా మ్యాడ్ స్క్వేర్ ఇంకా బాగుంటదని చెప్పి మ్యాడ్ టీం చెప్తోంది. నేనైతే ఈ 2 సినిమాల గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. రెండిట్లో ఏది ముందు చూడాలో అర్థం కావట్లేదు. బహుశా ప్రీమియర్ ఏది పడితే దానికే ముందు వెళ్ళొచ్చేమో. ఓకే మావా, నువ్వు చెప్పింది కరెక్టే. సినిమాలు అయితే మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ వీక్ అయితే మాత్రం నిజంగానే పండగ అని చెప్పుకోవచ్చు సినీ లవర్స్ కి. డబ్బింగ్ సినిమాలకు వచ్చేసరికి మంచి స్టార్స్ మోహన్ లాల్, పృథ్వీరాజ్, సుకుమార్ కాంబినేషన్. అండ్ ఇంకా విక్రమ్ సినిమా. అండ్ డైరెక్ట్ సినిమాలకు వచ్చేసరికి ఎప్పటి నుంచో బజ్ ఉన్న మ్యాడ్ స్క్వేర్. అండ్ ఇంకా రీసెంట్ ప్రమోషన్స్ తో బజ్ తెప్పించిన రాబిన్ హుడ్ సినిమా. ఇతను 4 సినిమాలు కూడా హిట్ అవ్వాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇండస్ట్రీలకి మంచి పేరు అయితే తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద 4 ఫిల్మ్స్.